వీళ్ళకి 10 మంది 25 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది తీర్చలేరు. నువ్వు ఇది ఎట్టుంటదంటే మనం 100 పనులు ఒకడికి చేసి పెట్టి, నాకు బాగా గుర్తు, తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ తిరుపతిలో పనిచేసినప్పుడు ఎవరో వస్తారు, వచ్చి దర్శనానికి అడిగినప్పుడు 10 సార్లు చేయగలుగుతాం. ఓసారి అక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ కారణంగా ఆ రోజున ఏదో ఏ రాష్ట్రపతి వస్తున్నాడు చేయలేమనుకోండి, మనకి లేదా ఇప్పుడేమి. అట్లాగా ఇక్కడ ఏమవుతుంది, మనదేం లేదా అన్న అంటే ఇది మామూలుగా వెటకారంగా అనిపిస్తుంది, ఈగో హర్ట్ అవుతుంది. ఈడెళ్ళి ఎవరిని తిట్టాలి? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే అన్ని ఇష్టం వచ్చినట్టు నడుస్తుందా, ఏమనుకుంటున్నారు మీరు అంటున్నాడు. అన్నిటికంటే విచిత్రమైనది ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టేటటువంటి వాడు విజయ్ కూడా చెప్పండి నాకే అనుభవం లేదు అని, చిరంజీవి కూడా చెప్పలేదు నాకు ఎప్పుడు ఏ అనుభవం లేదని. ఈయన నాకు ఏ అనుభవం లేదు, 15 ఏళ్ళైనా నీకు అనుభవం లేకపోతే 15 ఏళ్ళైనా కూడా చంద్రబాబు గారికి మాత్రమే చేతనొచ్చు నాకేం చేత కాదు అన్నప్పుడు నువ్వు పార్టీ ఎందుకు పెట్టడం? చంద్రబాబు నాయుడు ఏమన్నా పుట్టగానే పార్టీ పెట్టాడే ఏంది? ఎన్టీ రామారావు పార్టీ తీసుకుని వెంటనే ఆయన పెట్టుబడులు పెట్టుకొచ్చానని చెప్తున్నాడు కదా. అంటే ఆయనకి చేత కాదు, నీకు చేతొచ్చు నీకు చేత కాదని చెప్తున్నాను. ఇది వాళ్ళకి హత్య చేస్తున్నా ఆయన అనుకుంటున్నాడు, ఇది పవన్ కళ్యాణ్ గొప్పగా అనుకుంటున్నాడు. ఇది తెలుగుదేశం వాళ్ళకి మనోడు తీసుకెళ్లి నాశనం చేస్తున్నాడు అనే ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది కార్యకర్త. ఎందుకని రేపు పొద్దున ఏదైనా తేడా వచ్చి ఈయన బయటకు వస్తే ఆయనే చెప్పాడుగా చంద్రబాబుకే చేతొచ్చని. చంద్రసారి 18-19 అయ్యే కదా ట్రోల్ చేసింది. చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా చెప్పినటువంటి విషయాలన్నింటినీ చూపెట్టి మీ వాడే చెప్పాడు ఇప్పుడేదో అవతలడికి పోయాడు అంటే. పవన్ కళ్యాణ్ గారికి అంత ఉదార స్వభావం ఉన్నా టీడీపీలో ఒక వర్గం ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు మన మిత్రపక్ష